1995 డిసెంబర్ 18 ఉదయం పశ్చిమ బెంగాల్లోని వెనకబడిన జిల్లా పురూలియా. ఒక రైతు తన పొలానికి వెళ్లే సమయంలో 3 భారీ చెక్కబెట్టెలు కనిపిస్తాయి. దగ్గరగా వెళ్లి చూసిన అతడు భయంతో వణికిపోతాడు. అవి పారాషూట్ల ద్వారా రాత్రికి రాత్రే జారవిడిచిన పెట్టెలు. వెంటనే జల్దా పోలీస్ స్టేషన్కు సమాచారమిస్తాడు. పోలీసులు వచ్చేసరికి గ్రామస్తులు పెట్టెలు తెరిచి ఆయుధాలను ఇళ్లలో దాచుకుంటారు. ఆ పెట్టెల్లో 300 AK-47 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు, స్నైపర్ రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, 29,000కు పైగా బుల్లెట్లున్నాయి. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథ ఒకరోజు ముందే మొదలైంది. డిసెంబర్ 17, 1995న పాకిస్తాన్ కరాచీ నుంచి సోవియట్ నిర్మిత యాంటనావ్ AN-26 కార్గో విమానం బయల్దేరింది. గంటల తరబడి భారత గగనతలంలో ప్రయాణించి వారణాసిలో ల్యాండయ్యి రాత్రి మళ్లీ టేకాఫ్ అయింది. ఆ తర్వాత దారి మళ్లించి పురూలియా మీదుగా తక్కువ ఎత్తులోకి వచ్చి ఆయుధాలలు జారవిడిచింది. అనంతరం కోల్కతాలో రీఫ్యూయల్ తీసుకుని ప్రశాంతంగా వెళ్లిపోయింది. ఈ విమానంలో కిమ్ డేవీ అనే డానిష్ వ్యక్తి ప్రధాన సూత్రధారి. బ్రిటిష్ ఆయుధాల డీలర్ పీటర్ బ్లీచ్, 5 లాట్వియన్ సిబ్బంది కూడా ఉన్నారు. 4 రోజుల తర్వాత ఇదే విమానం మళ్లీ భారత గగనతలంలోకి రావడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడ్డుకుని ముంబైలో ల్యాండ్ చేయించింది. కాని ఆశ్చర్యకరంగా కిమ్ డేవీ ముంబై ఎయిర్పోర్ట్ నుంచే తప్పించుకున్నాడు. పీటర్ బ్లీచ్ విచారణలో ఆయుధాల జారవిడతను అంగీకరించాడు. ఈ కేసును CBIకి అప్పగించారు. ఆయుధాలు ఆనంద్ మార్గ సంస్థ కోసం తెచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. కాని కోర్టులో దీనికి తగిన ఆధారాలు చూపలేకపోయారు. 2000లో పీటర్ బ్లీచ్ మరియు లాట్వియన్ సిబ్బందికి ఆవజీవ శిక్ష పడినా తరువాత ప్రభుత్వ క్షమాభిక్షపో అందరూ విడుదలయ్యారు. ప్రధాన నిందితుడు కిమ్ డేవీ డెన్మార్కు పారిపోయాడు. అతన్ని అప్పగించాలన్న భారత ప్రయత్నాలను డానిష్ కోర్టులు తిరస్కరించాయి. తరువాత కిమ్ డేవీ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మొత్తం ఘటనకు భారత నిఘా సంస్థలకు ముందే సమాచారముందని, రాజకీయ కుట్రలో భాగమేనని. ఈ కేసులో నిజమేంటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఆనంద్ మార్గ, విదేశీ నిఘా సంస్థలు, రాజకీయ కుట్రలు, ఎన్నో సిద్ధాంతాలున్నాయి. కాని ఖచ్చితమైన సమాధానాలు లేవు. పురూలియా ఆర్మ్స్ డ్రాప్.